నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. నేను వచ్చేసి మన గణేష్ సింగ్ కళాకార్ మన దూల్పేటలో రావడం జరిగింది. ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 1. ఇది లొకేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ ఏమేమి మోడల్స్ గణేషులు ఉన్నాయి ఏంటని మాత్రం టోటల్గా మీకు వీడియోలో చూపిస్తాను. అండ్ తప్పకుండా ఫస్ట్గా అయితే వచ్చేసి మనకి ఇక్కడ మన ఫైబర్తో తయారు చేసిన గణేశుడు అయితే ఉండడం జరిగింది. చూసుకుందాం. ఇక మనం వచ్చేసి వాళ్ళ షాప్లోకి అయితే వెళ్దాం. ఇప్పుడు మనమైతే వాళ్ళ షెడ్లోకి అయితే వెళ్తున్నాం. మనము చూసుకుందాం ఏమేమి మోడల్ గణేశుడు ఉందని మాత్రం, ఎన్ని హైట్ల నుంచి ఎంత హైట్ వరకు ఉన్నాయిందని. ఫ్రెండ్గా వచ్చేసి మనకు ఇక్కడ చాలా వరకు అయితే డిస్ప్లే పీసెస్ పెట్టడం జరిగింది. ఒక్కొక్క మోడల్ అయితే చూసుకుందాం. ఇక్కడ మనకు ఈ విగ్రహం చూసుకున్నట్టయితే మనకి గణేశుడు మనకు సెట్టింగ్ పొజిషన్ ఉండడం జరిగింది. పంచ వచ్చేసి మనకు స్కై బ్లూ కలర్ అండ్ బ్లూ కలర్ కొంచెం డార్క్ బ్లూ షేడింగ్స్, అండ్ మనకు బార్డరింగ్ వచ్చేసి బ్రింజాల్ కలర్ అండ్ సిల్వర్ కలర్ షేడింగ్, అండ్ మనకు వచ్చేసి నెయిల్ పెయింట్ కూడా పెట్టడం జరిగింది మన గణేశునికి. చూసుకున్నట్టయితే మనకు ఆభరణాలు కూడా చాలా బాగా వచ్చేసినాయి. అండ్ చూసుకున్నట్టయితే మనకు ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు ఒక 18 ఫీట్స్ వరకు అయితే ఉండడం జరుగుతుంది. అండ్ చేతిలో కూడా మొత్తం ఉంగరాలు ఇట్లా మాత్రం మొత్తం రావడం జరిగింది. అండ్ మనకు ఐ పెయింటింగ్ అనేది చూడండి ఎంత బాగున్నదంటే, చాలా బాగుంది కదా. అండ్ మనకు చోళల్లో కూడా డిజైనింగ్ వర్క్ అనేది ఎంత బాగా వచ్చేసింది. మనకు బొట్టు వచ్చేసి మనకు ఒకటి త్రిశూలం అండ్ ఒకటి మాత్రం అడ్డబొట్టు చూసింది కదా. అండ్ అలానే మనకు ఇంకో విగ్రహం దగ్గరికి అయితే పోయి చూద్దాం. అండ్ అలానే మనకు మూసుకు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్న ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు తామర పువ్వు పైన కూర్చొని ఉండడం జరిగింది. పంచ వచ్చేసి మనకు ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ షేడింగ్ చూసింది కదా. మనకు ఈ గణేశుని హైట్ వచ్చేసి ఒక 19 ఫీట్స్ వరకు అయితే ఉంటాయి, వచ్చినాయి అయితే అనుకుంటున్నా, 18 to 19 మధ్యలో. అండ్ మనకు చెవులలో షేడింగ్స్ కూడా చాలా బాగా వచ్చేసినాయి. ఒక చేతిలో చూసుకున్నట్టయితే మనకు చక్రం అండ్ ఒక చేతిలో గుడ్డలు అయితే ఉండడం జరిగింది. చూసింది కదా మనకు ఈ గణేశుని అయితే మాత్రం. అండ్ అలానే మూసి కూర్చున్నట్టయితే మనకు ఈ గణేశునికి లెఫ్ట్ సైడ్న ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకుందాం. మనం ఇంకో గణేశుని చూసుకున్నట్టయితే మనకు ఇది వచ్చేసి మన ముంబై మోడల్లో ఉండడం జరిగింది. మనకు వచ్చేసి గణేశుని చూసుకుంటే మనకు గరుడ అయితే కింద ఉండడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే పంచ చూసుకున్నట్టయితే ఆరెంజ్ కలర్ అండ్ పంచకు బార్డరింగ్ కూడా మీకు ఒక దగ్గర నుంచి చూపిస్తాను నేను. డిజైనింగ్ వర్క్ అనేది చూడండి ఎంత బాగుందంటే, చాలా బాగా వచ్చేసింది డిజైనింగ్ కూడా. అండ్ మనకు వచ్చేసి కమ్మర్ పట్ట అంటారు దీనికి, కమ్మర్ పట్ట చూసింది కదా. అండ్ అలానే మనకు బ్లూ కలర్ అండ్ ఆరెంజ్ కలర్లో మాత్రం మనకు కండువ అయితే ఉండడం జరిగింది. అండ్ ఒక చేతిలో చక్రం, ఒక చేతిలో మాత్రం మరి గొడ్డలు అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే మాత్రం ఎక్సలెంట్. అండ్ మనకు సొండు పైన మనకు డిజైనింగ్ కుందన్ వర్క్ మాత్రం చాలా బాగా వచ్చేసింది చూడండి, ఆభరణాలు మాత్రం. అండ్ ఆభరణాలకు వచ్చేసి మనకు గోల్డ్ కలర్ అయితే చేయడం జరిగింది. చూసింది కదా. ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఉంటుంది ఒక 19 to 20 ఫీట్స్ మధ్య అయితే ఉండడం జరుగుతుంది. దాని జూమ్ అయితే తగ్గిస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్గా చూసుకుందాం. అండ్ అలానే ఇంకో విగ్రహం కాడికి కూడా పోయి చూద్దాం మనం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇంకో విగ్రహం దగ్గర రావడం జరిగింది. ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు రైట్ సైడ్ వచ్చేసి మన బజరంగ్ బలి అయితే ఉండడం జరిగింది. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు రామ్లవార్ అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే గణేశుడు వచ్చేసి మనకు రైట్ లెగ్ కింద పెట్టుకొని కూర్చోడం జరిగింది సింహాసనంలో. ఆయన ఆశీర్వాదం చేయడం చూడండి ఎంత బాగుందంటే. అండ్ మనకు చూసుకున్నట్టయితే మనకు సొండు పైన కూడా డిజైనింగ్ వర్క్ అనేది చాలా బాగా వచ్చేసింది చూడండి. అండ్ ఐ పెయింటింగ్ కూడా చాలా బాగుంది కదా. అండ్ మనకి గణేశుడు వచ్చేసి మనకు 19 to 20 ఫీట్స్ మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. చూసింది కదా గణేశునికి. నేను కొంచెం జూమ్ తగ్గించి చూపిస్తున్నాను మీకు మళ్ళీ. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం మనం బై. ఈ గణేశుడు వచ్చేసి ఇప్పుడు మన 2024లో మాత్రం ఇక్కడ గణేష్ సింగ్ కళాకారులో మాత్రం ఫుల్ ట్రెండింగ్గా నడుస్తుంది గణేశుడు. ఇక్కడ చూసుకుందాం. మనకు ఈ గణేశుడు చూసుకున్నట్టు మొత్తం మనకు ఆభరణాలు అనేది చాలా బాగా వచ్చేసినాయి గోల్డ్ వర్క్తోని. అండ్ కాళ్ళకు ఇట్లా మొత్తం ఉంగరాలు అయితే రావడం జరిగింది. అండ్ అలానే మనకు మెడలో వచ్చేసుకున్నట్టయితే మొత్తం మనకు లక్ష్మీ అమ్మవారు అయితే ఉండడం జరిగింది మనకు చూసింది కదా. అండ్ గజమాల కూడా మెడలో ఉండడం జరిగింది చూడండి. అండ్ అలానే మనకు తొండం పైన కూడా మనకు అమ్మవారి కొంచెం లాంగ్ నుంచి అయితే మీకు చూపిస్తున్నాను నేను. మనకు ఈ కాన్సెప్ట్ వచ్చేసి మన వెంకటేశ్వర స్వామి వారి
కాన్సెప్ట్లో ఉంది ఈ గణేశుడు. చూసింది కదా మనకు ఈ ఆల్మోస్ట్ ఆల్ ఈ గణేశుని హైట్ కూడా వచ్చేసి మనకు ఒక 19 to 20 feet మధ్య అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఒక చేతిలో చూసుకుంటే మనకు చక్రం అండ్ ఒక చేతిలో చూసుకుంటే శంఖం. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. మనకు వచ్చేసి ఇక్కడ న్యాచురల్ పంచ్ అయితే కట్టడం జరిగింది. మనకు బ్లూ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ బార్డరింగ్ తోనే. ఇక్కడ వచ్చేసి మనకు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు మన అమ్మవార్లు అయితే ఉండడం జరిగింది. చూసింది కదా మనకు శారీ ఇట్లా చాలా బాగా వచ్చేసింది కదా, బ్రింజాల్ కలర్ శారీ. అండ్ అలానే మనకు జ్యువెలరీ వర్క్ కూడా చూడండి ఎంత బాగుందో. అండ్ ఇది వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా బాగా వచ్చేసింది. మనకు ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు ఒక 22 feet to 24 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది మనకు. చూసింది కదా. అండ్ అలానే మనకు కమర్ పట్ట కూడా చూడండి ఎంత బాగా వచ్చేసిందో. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం మనం. ఇక్కడ చూసుకుందాం ఇంకో గణేశుని దగ్గరికి, ఇంకో విగ్రహం దగ్గరికి రావడం జరిగింది. ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు రెడ్ కలర్ పంచ అండ్ కమ్మర్ పట్ట వచ్చేసి గ్రీన్ అండ్ మనకు బ్రింజాల్ కలర్లో మనకు కండువ అండ్ హైట్ పెయింటింగ్ అండ్ బార్డరింగ్ వర్క్ కూడా చాలా బాగా వచ్చేసింది. అండ్ మనకు రైట్ సైడ్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ అయితే ఫిగర్స్ పెట్టిన లేదో తెలియదు. చూసింది కదా. మనకు ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 16 to 18 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. ఐ పెయింటింగ్ కూడా చాలా బాగా వచ్చేసింది కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు ఈ గణేశుడు మనకు సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ మనకు పిల్లో వచ్చేసి రైట్ సైడ్న మన చేతిలో మాత్రం మన బాణాలు అయితే కూర్చొని ఉండడం జరిగింది. చూసింది కదా మనకు ఆభరణాలు కూడా చాలా బాగా వచ్చేసినాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా వర్క్ కూడా చాలా నీట్గా చాలా మంచిగా వచ్చింది షైనింగ్ ఇట్లా. అండ్ మనకు పైన చూసుకున్నట్టయితే మనకు హనుమాన్ గుండలని అయితే చూసుకుందాం. ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 24 to 26 feet అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం మనం. ఇక్కడ చూసుకుందాం మనం ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు రైట్ సైడ్ వచ్చేసి మన నరసింహ స్వామి వారు అండ్ మన వరాహి స్వామి వారు అయితే ఉండడం జరిగింది. బ్లూ కలర్ పంచ అండ్ గ్రీన్ కలర్ బార్డరింగ్ ఫ్లవర్ డిజైనింగ్ తో రావడం జరిగింది. అండ్ ఆభరణాలు కూడా చాలా బాగా వచ్చేసినాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ఐ పెయింటింగ్ చూడండి. ఒక చేతిలో వచ్చేసి త్రిశూలం, ఒక చేతిలో మన గుడ్డలు అయితే ఉండడం జరిగింది. వితౌట్ బ్యాక్గ్రౌండ్ అయితే ప్రజెంట్ అయితే ఇక్కడ ఉంది. అండ్ బ్యాక్గ్రౌండ్ అనేది నాకు తెలిసి అయితే ఇక్కడ ఇదే కావచ్చు అనుకుంటున్నా. బ్యాక్గ్రౌండ్ అయితే చూసింది కదా. మనకు మేబీ ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 18 to 20 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు సెట్టింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా మొత్తం గోల్డ్ వర్క్ అండ్ రెడ్ కలర్ కూడా రావడం జరిగింది. మనకు చూడండి వచ్చేసి మన వెంకటేశ్వర స్వామి వారి బొట్టు ఉంటాయి కదా, ఆ విధంగా అయితే బొట్టు ఉండడం జరిగింది. ఒక చేతిలో శంఖం ఉండడం జరిగింది. చూసాం కదా ఎంత బాగుందో గణేశుడు. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. ఇంకో గణేశుడు కూడా చూసుకుందాం మనం. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు సెట్టింగ్ పొజిషన్లో బొజ్జ గణపయ్య మనకు గోల్డ్ కలర్ అండ్ బ్రౌన్ కలర్ షేడింగ్స్తో అయితే రావడం జరిగింది. మనకి పాదాలు చూడండి ఎంత భారీగా ఉన్నాయంటే చాలా భారీగా ఉన్నది గణేశుడు. మనకు తొండం కూడా చూడండి ఎంత బాగున్నాయంటే చాలా ఎక్సలెంట్. ఇది ఏంటంటే అసలు చాలా బాగుంది. అండ్ చూడండి ఈ గణేశుని చూసుకున్నట్టయితే మాత్రం మనకు హైట్ వచ్చేసి ఒక 20 to 22 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. ఇక్కడ చూసుకుందాం ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు సెట్టింగ్ పొజిషన్ ఉండడం జరిగింది. మనకు వచ్చేసి బ్లూ కలర్ అండ్ డార్క్ బ్లూ షేడింగ్స్. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మాత్రం సేమ్ మన ఏనుగు ఫేస్ ఉంటుంది కదా అట్లా ఉన్నదైతే కలరింగ్ మాత్రం. మీకు ఏనుగు గణేశునికి ఏనుగు ఫేస్ ఎందుకు పెట్టింది ఏంటంటే మాత్రం మీకు టోటల్గా అయితే మాత్రం హిస్టరీ తెలుసు. అండ్ ఈ గణేశుడి హైట్ వచ్చేసి మనకు ఒక 14 to 15 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే ముసుగు చూసుకుంటే మనకు లెఫ్ట్ సైడ్ ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకో గణేశుని అయితే చూసుకుందాం మనం. ఇక్కడ చూసుకుందాం ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్ పంచ వచ్చేసి పింక్ కలర్ అండ్ బార్డరింగ్ కూడా చాలా బాగా వచ్చేసింది. అండ్ మనకు గోల్డ్ కదా. ఒక దాంట్లో వచ్చేసి మనకు విష్ణుమూర్తి, ఒక దాంట్లో బ్రహ్మ, ఒక దాంట్లో మహాదేవుడు అయితే ఉండడం జరిగింది బ్యాక్గ్రౌండ్లో. గణేశుని హైట్ వచ్చేసి ఒక 13 to 14 feet మధ్యన ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుందాం ఇంకో విగ్రహం దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు
సెట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది. అండ్ మనకు పంచ వచ్చేసి ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ కండువా అండ్ బార్డరింగ్ కూడా చాలా బాగా వచ్చేసింది చూడండి. అండ్ అలానే కుందన్ వర్క్ కూడా చాలా బాగా వచ్చేసింది మనకు. చూసింది కదా, ఐ పెయింటింగ్ కూడా చాలా బాగుంది కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. ఇక్కడ ఇంకో విగ్రహం దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్లో మహారాజా మోడల్లో కూర్చొని ఉండడం జరిగింది, మహారాజా స్టైల్లో. చూసింది కదా, బ్లూ కలర్ పంచ అండ్ మనకు కండువా వచ్చేసి బ్రౌన్ కలర్ అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా స్నేక్స్ అయితే రావడం జరిగింది మనకు, చూసుకున్నారు కదా. అండ్ కుందన్ వర్క్ కూడా చాలా బాగా వచ్చేసింది. ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 14 feet అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే ఇంకో ఈ గణేశుని హైట్ చెప్పాలి కదా, ఈ గణేశుని హైట్ కూడా మనకు 14 feet. అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు స్టాండింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. ఇది పంచ వచ్చేసి మనకు ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ కమర్ పట్ట అండ్ రెడ్ కలర్ మనకు షాల్వా కండువా. అండ్ అలానే మనకు ఇది వచ్చేసి మన రామ్ లాల్ కాన్సెప్ట్లో అయితే ఉండడం జరిగింది. ఈ గణేశుని హైట్ వచ్చేసి ఒక మనకు 13 to 14 feet మధ్యలో అయితే ఉండడం జరుగుతుంది. అండ్ మనం చూసింది కదా, ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం రామ్ లాల్లా ఉంటుంది కదా, అలా ఆ విధంగా అయితే ఉండడం జరిగింది చూడండి బ్యాక్గ్రౌండ్. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు రెడ్ కలర్ పంచ, బ్లాక్ కలర్ షేడింగ్ అండ్ మనకు ఆభరణాలు కూడా చాలా బాగా వచ్చేసినాయి. అండ్ మూసి కూడా చూసుకున్నట్టయితే మనకు లెఫ్ట్ సైడ్ ఉండడం జరిగింది. చూసింది కదా, ఇక్కడ ఉన్న గణేషులన్నీ మాత్రం మీకు చూపెట్టడం జరిగింది. అండ్ అలానే నా వీడియో నచ్చినట్లయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఇన్స్టాగ్రామ్లో సంతోష్ బ్లాగ్స్ అని ఉంటుంది, దాంట్లో ఫాలో చేయని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ఫాలో చేయండి. మరి కలుస్తాం మరి కొత్త వీడియోస్తోని మీ ముందుకు వస్తాను.